నేను ఒక్క విషయం చెబుతాను, మీరు అర్థం చేసుకోండి పూర్తిగా. ప్రజలు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు తల్లి మరణించినప్పుడు ఆయన కనీసం కొరివి పెట్టడానికి కూడా వెళ్ళనటువంటి వ్యక్తి, శవాన్ని చూసినప్పుడు కూడా వెళ్ళలేకపోయినటువంటి వ్యక్తి ఇలా చంద్రబాబు తల్లిని దూషించాడని రాంబాబు గారి మీద నిందేసి అరెస్ట్ చేయడం దుర్మార్గం. అనిత గారు ఏమంటారంటే ఏదైనా ఆధారాలు ఉంటే మాకేమంటే వాళ్ళని కూడా శిక్షిస్తాము అని అనిత గారు మాట్లాడతాం. ఆధారాలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. సీసీ కెమెరాలు తీయమనండి. ఆ సెంటరు గుజ్జనగూడ గోరంట్ల టెంపుల్ సెంటర్లోంచి సీసీ కెమెరాలన్నీ తీయమనండి, ఆధారాలు తెలుస్తాయి. ఇంకా ఇక్కడ రాంబాబు గారి ఇంటికాడ మహిళలు ఎమ్మెల్యే గారు కానివ్వండి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కానివ్వండి, ఆ ఆధారాలు మీకు రోజు టీవీల్లో మోగుతూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో గోలగోలు చేస్తూనే ఉన్నాయి. అంతకన్నా ఏం చూపిస్తారు? ఇంకా చూపిలేరు కదా ఆధారాలు. మీకు ఆధారాలు చాలలేదని అంటే మనిషిని చంపితేనే మీకు ఆధారం, చంపకపోతే ఆధారం లేదా? అంటే రాంబాబు గారు చావు నుంచి తప్పించుకున్నారనే క్రోధం మీలో కొట్టొచ్చినట్టు